ఒక పుట్టినరోజు అనేది ఇంత సేడిస్టిక్గా జరుపుకోవచ్చని వీళ్ళే నిరూపించారు. వీళ్ళంటే ఇతను కాదులే, వెనకమాలు ఉన్నారు చూడండి బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కేకులు కట్ చేసుకోవడం ఎన్నో, సేవా కార్యక్రమాలు చేయటం ఎన్నో, రక్తదానాలు చేశారు కొంతమంది. అంబట్ లాంటి కూడా చెప్పాడు. ఏంటి పైశాచికత్వం ఏంటి, రక్తాభిషేకాలు ఏంటి, గర్భిణి పైన కాలెత్తి తనటం ఏంటి, కడుపు మీద పీక నిస్కట్ నులవటం ఏంటి, రోడ్డు మీ అయ్యేదా అని చెప్పటం ఏంటి, అసలు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయటం ఏంటి. వీళ్ళందరినీ సెటరేట్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి గవర్నమెంట్ కనుక సెట్ రైట్ వెళ్తే వీళ్ళు స్ట్రైట్ వేలో వెళ్ళాలి, లేకపోతే వేరే రోడ్లో వెళ్ళకూడదు అన్నట్టు చేస్తే నోటితో వ్యభిచారము, చేతులతో స్త్రీల పైన దాళ్ళు, కాళ్లతో తన్నటాలు, ఇష్టం వచ్చిన స్లోగన్లు పలకటాలు, రప్పారప్పగాళ్ళందరూ మారతారు. నాలిక్కున్న నరాన్ని సరి చేస్తే సెటరేట్ అయిపోతారు వీళ్ళందరూ. గవర్నమెంట్ ఈ విషయంలో స్టర్నెస్ యాక్షన్ తీసుకుంటే రాష్ట్రం అంతటా అభినందనలు పొందుతాయి. లేకపోతే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే వెనకమాల ఈ రప్ప బ్యాచ్ ఎవరు ఉన్నారు చూడండి, రప్ప అనుకుని తిరుగుతున్నారు. వీళ్ళని వదిలేస్తే రాష్ట్రం ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు. ఎన్ని క్వాంటమ్ వ్యాలీస్ తెచ్చినా కూడా ఇలాంటి వాళ్ళు చాలు, కొన్ని గంజాయి మొక్కలు చాలు ఒక రాష్ట్రాన్ని పాడు చేయడానికి. ఎంతసేపు గంజాయిని కోమింగ్లో ఏరామంటున్నారు ఈ ప్రభుత్వం, కానీ ఇలా కాల్తో తన్నాళ్ళు, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినాళ్ళు, పోలీస్ కాలర్లు పట్టుకున్నాళ్ళు, వీళ్ళందరినీ ఎరగదీసి పొయ్యిలో పెడితే అమ్మకి ఇవ్వాల్సిన వాల్యూ అమ్మకి, న్యాయస్థానానికి ఇవ్వాల్సిన వాల్యూ న్యాయస్థానానికి, పోలీస్కి ఇవ్వాల్సిన వాల్యూ పోలీసులకి, మనుషులకి ఇవ్వాల్సిన వాల్యూ మనుషులకి ఇచ్చి సబ్బరంగా నోరు మూసుకుని నార్మల్గా బతుకుతారు.